తేనె తినకుండా దాని రుచి కోసం తెలుసుకుంటే ఉపయోగం లేదు. తేనె తింటేనే దాని రుచి తెలుస్తుంది, దాని శక్తిని పొందుకుంటావు. అలాగే యేసయ్యను నమ్ముకోకుండా, ఆయన మార్గములోనికి రాకుండా ఆయన గొప్పవాడు, ఆయన మహిమ గలవాడు అని చెప్పుకుంటే ఉపయోగం లేదు. ఆయన శక్తిని నీవు రుచి చూడలేవు. యేసుని నమ్మి యేసయ్య మార్గంలోనికి వస్తేనే ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన కార్యాలను, ఆయన వాక్యములో ఉన్న శక్తిని రుచి చూడగలవు. యేసులో ఉన్న శక్తిని పొందగలవు. అప్పుడే నీతిలో ఉన్న రుచి, యథార్థతలో ఉన్న రుచి, పరిశుద్ధతలో ఉన్న రుచి నీవు తెలుసుకుని నీ జీవితాన్ని మాధుర్యముగా మార్చుకోగలవు. ఆయన ఉత్తముడిని రుచి చూసి తెలుసుకోవాలంటే ఆయనను నమ్మి ఆయన మార్గములోనికి రావాలి.